నమస్తే. ఏమంటారు, ఒక టాపిక్ ఈరోజు మెయిన్లీ మీ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు శివాజీ గారి దండోరా మూవీ చూశారంట. దండోరా మూవీ చూసి చాలా బాగుంది అని చెప్పేసి శివాజీ అండ్ టీంని మెచ్చుకోవడం అయితే జరిగింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి శివాజీ గారు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి లులు మాల్లో ఒక హీరోయిన్ ఆమెకు జరిగినటువంటి ఇబ్బందికర ఘటన గురించి మైండ్లో పెట్టుకొని ఆయన ఈ అమ్మాయిలు కొంచెం పద్ధతిగా చీర కట్టుకుంటే బాగుంటుంది, వస్త్రాలు కొంచెం నిండుగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని ఇప్పుడు ఎవరు యాంకర్ అనసూయ, ఇంకో సింగర్ చిన్మయ్, వీళ్ళందరూ తనని అపోజ్ చేస్తూ వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే వ్యతిరేకించారో ఒక్కసారిగా ఎవరు శివాజీ గారికి ఒక ఫుల్ సపోర్ట్ పెరిగిపోయింది. అంతా మహిళల నుంచే, జెంట్స్ నుంచి, మహిళల నుంచి. ఇప్పుడు అది ఇది పోయి మధ్యలో ఎవరు వచ్చారు, నాగబాబు వచ్చాడు, నాగబాబుకి అవమానం జరిగింది. నా అన్వేషణ వచ్చారు, లక్షల మంది ఫాలోవర్స్ తగ్గిపోయారు. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, శివాజీ గారు ఆ రోజు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ని తను ఇప్పటికీ ఉన్నారు. తనని మహిళా కమిషన్ ముందు పిలిపించి ఎక్స్ప్లెనేషన్ ఇప్పించే స్థాయికి వెళ్ళిపోయారు. తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మహిళా కమిషన్ కూడా ఓకే మీరు ఇట్లాంటి కొంచెం మాట్లాడకండి అని చెప్పేసి కొంచెం ఏదో స్వీట్ వార్నింగ్ ఇచ్చేసి పంపించేసింది శివాజీ గారికి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఈరోజు ఈ శివాజీ గారు చెప్పిన తర్వాత ఈ విషయాన్ని చాలామంది సీరియస్గా తీసుకొని ఫీల్ అయ్యి, సినిమాలలో ఇష్టం, ఇప్పుడు సినిమాలలో సినిమా సెట్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి సంబంధించిన ఈ సేఫ్టీ సెక్యూరిటీస్ అనేది ఉంటాయి. నువ్వు జనాల్లో వచ్చేటప్పుడు కొంచెం ఇట్లా ఉండకండి. సినిమా ఇస్ సినిమా, లైఫ్ అవుట్ సైడ్ లైఫ్ అనేది అవుట్ సైడ్ జీవితం, ఎవరికి వాళ్ళే సాధారణ జీవితంలాగా మనం గడుస్తుంది, అట్లనే ఉంటుంది. ఇదే విషయాన్ని ఆయన చెప్తే చాలామంది సీరియస్ అయ్యి పెద్ద ఇష్యూ చేసి గొడవలు నానా హంగామాలు చేసి అయ్యారు. చివరికి తనే గెలిచాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఇలా దండోరా సినిమాని చూసి చాలా బాగుంది శివాజీ గారి యాక్టింగ్ అని చెప్పేసి అనడం జరిగింది. సో విజయం ఎవరి హక్కు సొంతం కాదు, తను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి నిజాయితీ గెలిచింది. ఇట్లాంటి మాటలు చెబుతూనే ఉందాం.